అంటే ఇన్నేళ్లుగా తెలుగుదేశం పార్టీలో మీరు సేవలు అందిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ప్రభుత్వం ఏ విధంగా ఉంది అంటే ఏం చెప్తారు? మీరు ఆంధ్రప్రదేశ్ గురించి అడుగుతున్నారు. ఒక ఆంధ్రప్రదేశ్ అనే కాదు, ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చినా కూడా వదులుకున్నారు. నా రాష్ట్రం, మన రాష్ట్రం బాగుండాలి, రాష్ట్ర ప్రగతే ముఖ్యం, దాని తర్వాత దేశ రాజకీయాలు ఉన్నాయని చెప్పి మనం మొన్న చూసినట్టయితే ప్రజలకు ఏదైతే ఉన్నదో, ఏది అవసరమో, ఏ టైంకి ఏది అవసరమో అడ్వాన్స్ ప్రతిసారి సృష్టించే శ్రామికుడు అంటే ఎన్టీ రామారావు గారు, వారి శిష్యుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు కూటమిలో యాడ్ అయింది టీడీపీ, ఎందుకంటే టీడీపీ అనేది ఇప్పటి వరకు ఒక బ్రాండ్ లాగా నిలిచింది. కూటమిలో కలవడం అనేది ఎక్కువ మెజార్టీ ఉన్నప్పుడు ఏదైనా సాధించవచ్చు అనే ఉద్దేశంతో. అంటే ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ సీఎం ఎవరు అంటారు మరి? పవన్ కళ్యాణ్ గారా, చంద్రబాబు నాయుడు గారా, నారా లోకేష్ గారా? పవన్ కళ్యాణ్ గారే చెప్తున్నారు.